హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనైతే ఈరోజు ఓటోసిల్ ఇయర్ డ్రాప్స్ గురించి అయితే మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను. దీని ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుందండి. ముందుగా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు వచ్చి ఎంటోడ్ ఫార్మాస్యూటికల్ వాళ్ళు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. దీని ప్రైస్ మనం చూసుకుంటే 130 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. కాంపోజిషన్ అయితే అసిటిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ అసిటిక్ యాసిడ్ ఎందుకు యూస్ చేస్తారు, ఎలా ఉపయోగపడుతుంది అన్నీ కూడా ఒక్కొక్కటిగా చూసుకుందాము. కామన్గానే ఈ ఓటోసిల్ ఇయర్ డ్రాప్స్ అనేది ఓటోసిల్ అంటే అసిటిక్ యాసిడ్ 2% ఉంటుందన్నమాట. ఇది ఏంటి అంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అంటే అవుటర్ సైడ్ ఆఫ్ ది ఇయర్, చెవి లోపల భాగం కాకుండా బయట భాగంలో ఉన్న ఇన్ఫెక్షన్స్కి తగ్గించడానికి ఇది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన చెవిలో ఎలా ఉంటుందని కానీ స్వెల్లింగ్ కానీ పెయిన్ ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా డిస్కంఫర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకు అవుతుంది అలా స్వెల్లింగ్ కానీ పెయిన్ కానీ అంటే కామన్గానే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, బ్యాక్టీరియా ఫంగి అలాంటి ఇన్ఫెక్షన్స్ చాలా మందిలో వస్తూ ఉంటుందన్నమాట. అవి గ్రోత్ అయ్యి ఇన్ఫెక్షన్స్ రావడానికి రీజన్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ ఓటోసిల్ డ్రాప్స్ ఎలా యూజ్ అవుతూ ఉంటుందంటే ఏదైతే బ్యాక్టీరియా ఫంగి ఉందో వాటిని చంపి దాన్ని యాక్టివిటీ లేకుండా చేసి తర్వాత ఆ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట. దీన్ని కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల మాత్రమే దీని వల్ల ఉండే మంచి ప్రయోజనాలు అయితే మనం పొందగలం అన్నమాట. జస్ట్ 1 or 2 days యూస్ చేసి స్టాప్ చేయడం వల్ల ఒక్కొక్కసారి బ్యాక్టీరియా కానీ ఫంగి కానీ అలానే ఉండిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏమి అంటే ఈ డ్రాప్స్ మనం వేసుకునే ముందు ఇయర్ని నీట్గా క్లీన్ చేసుకుని తర్వాత మాత్రమే వేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే డస్ట్ కానీ ఇయర్ వ్యాక్స్ ఇలాంటివన్నీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో వాటిని అంతా నీట్గా క్లీన్ చేయడం వల్ల అందులో ఉన్న క్రిమి కీటకాలు కూడా నీట్గా పోతాయన్నమాట. తర్వాత ఈ డ్రాప్స్ వేయడం వల్ల దీని రిజల్ట్ అయితే బాగా ఉంటుంది. ఇందులో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందని చాలామంది అడుగుతూ ఉంటారన్నమాట. దీనివల్ల లైట్గా బర్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అప్లై చేసిన ప్లేసెస్లో, ఇంకా ఇరిటేషను, అది నార్మల్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇది ఏదైనా కొంచెం తీవ్ర మోతాదులో ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది దీన్ని వాడటం ఇమీడియట్గా స్టాప్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేయడం వల్ల ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇదండి ఈ ఓటోసిల్ ఇయర్ డ్రాప్స్ గురించి. దీని గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.